సరే. ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు మన యొక్క జీవితంలో మరి ఒక రోజును మనకు అనుగ్రహించి ఈ విధంగా మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి కార్యక్రమం ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని గొప్పగా మనందరినీ ఆలోచింప చేయడానికి దేవుడిచ్చినటువంటి మనందరికీ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామంలో వందనాలు శుభములు తెలియపరుచుకుంటున్నామండి. ప్రార్థన అందరూ తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన విలువైన నామమునకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున మీ యొక్క లేఖనాన్ని చదువుకొనుటకు, మీ నామమున ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ప్రేమను బట్టి, నాయన కృపను బట్టి, సమకూర్చే విధానమును బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి శుభములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఆయన మాతో పాటు ఆయన శ్రమ పడుతున్నటువంటి అశ్విని గారి కొరకు, తండ్రి జ్యోతి గారి కొరకు, ప్రభుదాసు కుమార్తె కొరకు ప్రత్యేకంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నాయన వారి వారి అక్కర్లను వారి వారి అవసరాలను తీర్చి వారిని దీవించి ఆశీర్వదించి ఉదయకాల శుభములు వారికి అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్న నీ కుమారునికి కావలసిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సమయం నాయన వ్యర్థం కాకుండా, సాతానికి శోధనకి అల్లరికి దారి లేకుండా, ఎలాంటి అంతరాయం కలగకుండా సమస్తం మీ మహిమ కొరకు జరిగించుకొని మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. వందనాలు అన్నయ్య. మొదటి పాట సుధాకర్ గారు మీరు పాట పాడతారండి? పాడతాను. పాడండి, కీర్తన పాడండి. యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా, అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి. యెహోవాను గణపరచుడి, వనవృక్షములు చేయు ఉత్సాహ ధ్వనితోడ పూర్ణతను ఘోషించు సంద్రములు జతగూడ పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా. యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా, అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి. యెహోవాను గణపరచుడి, ఆశ్చర్య క్రియలతో నీతి కార్యములతో దాతృత్వమే ఆభరణమై. ఆశ్చర్య క్రియలతో నీతి కార్యములతో దాతృత్వమే ఆభరణమై, భక్తజన కోటిపై ప్రసరించు తన కృపా బాహుల్యమే అలంకారమై.
అలంకారమై భక్తజన కోటివై ప్రసరించు తన కృపా బాహుల్యమే అలంకారమై దుఃఖముల చెర నుండి ప్రాణమును విడిపించు పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి యెహోవాను గణపరచుడి మహిమగల రాజుగా రాజులకు రాజుగా మహిళోన తన నామ మహిమా మహిమగల రాజుగా రాజులకు రాజుగా మహిళోన తన నామ మహిమా కరుణాతిశయముతో కఠిన శిక్షలను కలుగజేసెడి శక్తి గరిమా కరుణాతిశయముతో కఠిన శిక్షలను కలుగజేసెడి శక్తి గరిమా శోధనల సుడిలోన రక్షణను కలిగించు పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి యెహోవాను గణపరచుడి అపరాధముల చేత చచ్చిపడి ఉండగా కృపదానముసగె తన ప్రేమ అపరాధముల చేత చచ్చిపడి ఉండగా కృపదానముసగె తన ప్రేమ మృత్యువుని ఓడించి నిత్యత్వమును తెరిచే సత్యసంధుడు క్రీస్తు ప్రభువే మృత్యువుని ఓడించి నిత్యత్వమును తెరిచే సత్యసంధుడు క్రీస్తు ప్రభువే నవ నిబంధనములో నాడయాడగా చేసే పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి యెహోవాను గణపరచుడి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. వందనాలండి. అలాగే మా మధ్యలో సహోదరుడు స్వామి గారు ఒక కీర్తన పాడి వినిపిస్తారు. ఓకే, సరే. తండ్రైన దేవునికి కృతజ్ఞత స్తుతులు. కూడి వచ్చిన మీ అందరికి యేసు ప్రభు నామములో వందనాలు. ఆకాశమా ఆలకించమని పాట పాడి దేవునికి మహిమగా అందరం పాడతాము. ఆకాశమా ఆలకించుమా భూమి సెవియగుమా ఆకాశమా ఆలకించుమా భూమి సెవియగుమా ఆకాశమా ఆలకించుమా భూమి సెవియగుమా పిల్లలను కనియున్నాను పెంచి పెద్దవారినిగా చేసియున్నాను వారు నా మీద తిరగబడి ఉన్నారు నన్ను విడిచి వ్యర్థముగా తిరుగుచున్నారు వారు నా మీద తిరగబడి ఉన్నారు నన్ను విడిచి వ్యర్థముగా తిరుగుచున్నారు ఆకాశమా ఆలకించుమా భూమి సెవియగుమా ఆకాశమా ఆలకించుమా
భూమి చెవియొగ్గుమా. ఎద్దు తన కామాందును సరిగ నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును. ఎద్దు తన కామాందుని సరిగ నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును. కాని నా జనులకు తెలివి లేక చెడియున్నారు, జీవజలము ఊటను నన్ను విడిచియున్నారు. కాని నా జనులకు తెలివి లేక చెడియున్నారు, జీవజలము ఊటను నన్ను విడిచియున్నారు. జీవజలము ఊటను నన్ను విడిచియున్నారు. ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. సృష్టికర్త అయిన నన్ను ఎరిగియుండియు, సృష్టమునే పూజింప ఇది న్యాయమా. సృష్టికర్త అయిన నన్ను ఎరిగియుండియు, సృష్టమునే పూజింప ఇది న్యాయమా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు, భక్తిహీనులైన వారికిది ధర్మమా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు, భక్తిహీనులైన వారికిది ధర్మమా. భక్తిహీనులైన వారికిది ధర్మమా. ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా. కాని నా జనులు లెక్కలే నన్ను దినములు, నన్ను మరచి దూరముగా చెదిరియున్నారు. కాని నా ప్రజలు లెక్కలే నన్ని దినములు, నన్ను మరచి దూరముగా చెదిరియున్నారు. నన్ను మరచి దూరముగా చెదిరియున్నారు. ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. దుష్టులు మృతు పొందుట నాకానందమా, వారి ప్రవక్తనను దిద్దికొని నా సంతోషమే. దుష్టులు మృతు పొందుట నాకానందమా, వారి ప్రవక్తనను దిద్దికొని నా సంతోషమే. క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము, కలుషాత్మల రక్షణకై శ్రేష్టమైన పథకము. క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము, కలుషాత్మల రక్షణకై శ్రేష్టమైన పథకము. కలుషాత్మల రక్షణకై శ్రేష్టమైన పథకము. ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. పిల్లలను కనియున్నాను, పెంచి పెద్దవారినిగా చేసియున్నాను.
వారు నా మీద తిరగబడి ఉన్నారు, నన్ను విడిచి వ్యర్థముగా తిరుగుచున్నారు. వారు నా మీద తిరగబడి ఉన్నారు, నన్ను విడిచి వ్యర్థముగా తిరుగుచున్నారు. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. వందాలండి. దేవకర్ గారు వందాలండి. తర్వాత వాక్య పఠనంలో వందనాలు, అందరికీ వందనాలు. ఓకే ఓకే వందనాలండి. వాక్య పఠనంలో భాగంగా సహోదరులు రెడ్డి గారు 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతారు. 15వ వచనం నుంచి 22వ వచనం వరకు సంధ్య చదువుతుంది. అలాగే గారు. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలములు ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండ శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినదో లేదో చూచుటకు అతడు తన యొద్దనున్న నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. అంటారా? చదవండి. 14వ వచనం వరకు చదవండి. మరియు నీళ్లు నేల నుండి తగ్గిపోవచ్చున్నవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన రకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరమున మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి యొద్ద నుండి భూమి ఎండి ఉండెను. సంధ్య చదవం తర్వాత. సంధ్య చదువుతున్నాను మా ఒక్క నిమిషం. సరే, నేనే చదువుతున్నాను. 15వ వచనం నుంచి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. కాబట్టి నోవాహును
అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతులు చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబవళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఇప్పుడు అప్పారావు గారు ఈ 8వ అధ్యాయం గురించి సంక్షిప్తంగా మనకు వివరిస్తారు. ఆ తర్వాత దేవకర్ణ గారు మెసేజ్ కోసం ప్రభుదాస్ అన్నయ్య క్లుప్తంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరవచ్చిన మీకు మరి ఒకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. 8వ అధ్యాయము ఆదికాండములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంగతులను మనం అక్కడక్కడ కొన్ని మన యొక్క జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది. దేవుడు భూమి మీద వాయువును విసిరినట్లు చేయుట వలన, గాలి దేవుడు రప్పించటము మూలంగా ఈ యొక్క నీటిని ఆరిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా చేశాడనేది ఒకటి ప్రాముఖ్యమైనటువంటి పదము. ఇది మన యొక్క వాక్యం చెప్పినప్పుడు మనకి ఈ మాట ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత ఆయన ఎన్ని దినాలు వర్షం కురిపించాడనేది మనం 7వ అధ్యాయంలో చూసాం. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిపించిన తర్వాత ఆ నీళ్లు దాదాపు 150 దినాల వరకు అవి క్రమముగా తగ్గుతూ వచ్చును. ఒకేసారి ఆరిపోకుండా హాంపట్టని అవి కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చాయి. అక్కడ మనం చూసినప్పుడు 7వ నెల 17వ దినమున అన్నాడు. మనకి 7వ నెల జూలై. ఆ రోజుల్లో 7వ నెల ఏదో నాకు తెలీదు. ఒకవేళ తెలిస్తే కిరణ్ గారు వాక్యం చెప్పినప్పుడు టచ్ చేస్తారు. అవి 17వ దినమున అది ఎక్కడ అరారోతు కొండ దగ్గర ఈ యొక్క పడవ నిలబడడం అనేది మనం చూస్తూ ఉంటాం. అక్కడ నిలిచినప్పుడు చూద్దాం కదా అని పరిశీలనకు వచ్చి చూడండి, దేవుడు నోవాహుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో. మొదట కాకిని వదిలిపెట్టాడు. కాకి ఏం చేసింది? అది మనుషులను నమ్మదు. అది వెళ్ళిపోయి మళ్ళా తిరిగింది, కానీ అది ఆరిన వరకు మళ్ళా రాలేదు. ఆ తర్వాత నల్ల పావురాన్ని విడిచిపెట్టడం జరిగింది. నల్ల పావురం ఏం చేసింది? మొత్తం తిరిగింది, లోపలికి మళ్ళా వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని చేజాపి లోపలికి తీసుకున్నాడు. మళ్ళా 1 వారం రోజులు వెయిటింగ్ చేశాడు. ఈ వెయిటింగ్ విషయంలో అక్కడ ఏమన్నాడండి? తాలి అంటాడు ఆయన. ఈ మాట తాలి అంటే ఏంటి అని అనుకుంటాం. ఇదే మాట యేసు ప్రభు వారు కూడా వాడారు. ఇప్పటికి తాలుడి అని అంటాడు ఒక సందర్భంలో. అతడు మరి 7 దినములు తాలి మరలా నల్ల పావురాన్ని ఓడలో నుండి వెలుపలికి విడిచెను. అప్పుడు అది ఏం చేసింది? తిరిగి ఆయనకి అర్థం అవటానికి పావురం అందుకోసమే అన్ని పావురాల కన్నా శ్రేష్టమైనది అన్నట్టు. దాంట్లో చేదు పదార్థం అనేది ఉండదు.
స్వార్థం అనేది ఉండదు. అది ఉండిపోవచ్చు కాకిలా. కానీ అది నోటంబటో కాలుతోనే ఒక ఆకుని తీసుకొచ్చింది. ఒలీవ చెట్టు ఆకుని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఆహా! భూమి అక్కడక్కడ కనబడుతుంది. ఈ ఈ పావురము ఒలీవ కొమ్మ తెచ్చిందనంటే అనేది ఆయనకి అక్కడ అర్థమైంది. తర్వాత వాడకప్పులో నుంచి చూసినప్పుడు ఆయన నేల ఆరియుండెను అనేది అర్థమైంది ఆయనకి. 2వ నెల 10వ దినమున భూమి ఎండియుండెను అంటే మనకి ఫిబ్రవరి నెల, 2వ నెల. మరి అది కూడా నాకు తెలీదు. ఆ రోజుల్లో అదే నెల. అప్పుడు ఆయన నేల ఎండిపోయి ఉండడం చూశాడు. ఎవరెవరు దేవుడు రక్షించాడో వారు బయటికి రావటానికి అది ఏర్పాటు అనేది చక్కగా దేవుడు చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. తన కోడండ్రను వాడిలో నుండి బయటికి రండి, పక్షులు, పశువులు, సమస్తమైనటువంటి భూజంతువులన్నిటినీ కూడా ఆయన బయటికి రప్పించడం జరిగింది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం వాక్యం బోధించినప్పుడు ఈ మాటను మనం జ్ఞాపకం చేయొచ్చు. వాళ్ళు ఎనమండుగురు రక్షింపబడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు నోవాహు అంటే, ముందుగా దేవునికి బలి అర్పించే విషయంలో పవిత్రమైనటువంటి పక్షులన్నిటిలోనూ పశువులన్నిటి తీసుకొని అర్పించడం అనేది మనం ఇక్కడ చూసాం. సో ఈనాడు కూడా మనం దేవునికి అర్పిస్తాం. ఎలాగా? చల్లని కాయన్లు, చిరిగిపోయిన నోట్లు, ఇలాంటి మనకి ఇది ఉపయోగం లేదు కాబట్టి దేవునికి సంచిలో పడేద్దాం అని అనుకుంటారు. ఈ చల్లని నోట్లు, చిరిగిపోయిన నోట్లు పట్టుకుని నేను తిప్పలు పడాలి. మనం వాక్యం చెప్పినప్పుడు ఈ మాటని మనం జ్ఞాపకం చేయొచ్చు. ఇక్కడ ఏం చెప్పడంటే, పవిత్రమైనవి, అపవిత్రమైనవి ఉంటాయి. అవి ఇవ్వలేదు. చాలా పవిత్రమైనటువంటి జంతువులను బలి అర్పించాడు. ఈవేళ మనకి అది లేదు. మనం కానుకలు ఇస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, పవిత్రమైనటువంటి హృదయాన్ని మనం దేవునికి అర్పణగా మనం తేవాల. అందుకోసమే మనం రొట్టెను ద్రాక్షరసం తీసుకున్నప్పుడు తన్ను తాను పరిశీలన చేసుకునవలెను అంటాడు. కాబట్టి దేవుని పిల్లలముగా మనం భూమి మీద జీవించినప్పుడు ఇతరులు మనలను గమనిస్తున్నారనే సంగతి మనం ముఖ్యంగా ఆలోచన చేయాల. కొన్ని దొంగ పనులు చేసినప్పుడు, లేకపోతే కొన్ని మాటలు మనం మాట్లాడినప్పుడు, అమ్మో ఎవరికైనా వింటున్నారేమో, లేకపోతే ఎవరైనా నన్ను చూస్తున్నారేమో అని 4 పక్కలు చూస్తూ ఉంటాం చూడు. అంతకంటే కూడా జాగ్రత్తగా ఉండాల. పవిత్రమైన హృదయం కలిగినప్పుడు నీవు ప్రార్థన చేసినా, నీవు ఇచ్చినా అది దేవునికి ఎలా ఉంటుందంట? సువాసన ఆగ్రహించును అంటాడు. నాగ్రహించును, సువాసన గలదిగా ఉంటుంది. ఆ సువాసన వలన నీకు మేలు కలుగుతుంది. మనం స్నానం చేసుకొని మంచి ఇస్త్రీ బట్టలు కట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక స్ప్రే ఉంటే దాన్ని కొట్టుకుంటాం. దానికంట దేవుడు చూసింది ఏంటంటే, పవిత్రమైన మంచి హృదయాన్ని చూస్తాడు. అది ఈడు నావాడు కాడు, లేకపోతే మనం దూరంగా ఉండాలా, ఇలాంటివి కాకుండా పవిత్రమైన హృదయంతో అందరినీ ప్రేమించే మనసు ఉండాలి. అందరినీ దగ్గరికి తీసుకునే మనసు అనేది ఉండాలి. అప్పుడు దేవుడు నీ యొక్క భక్తిని, నీ విశ్వాసమును చూసి దేవుడు పండిపోయి ఆనందించేవాడుగా ఉంటాడు. ఇంకేమన్నాడంటే,
చూడండి ఇక్కడ ఆఖరిని చాలా గొప్ప మాట చెప్పాడు. ఛీ! ఇంకా భూమిని నేను నాశనం చెయ్యను. ఈ నరులు హృదయం అది బాల్యం నుండి అంటే దాదాపు బాల్యం అంటే 12 సంవత్సరాల లోపు. ఇప్పుడు 4, 5 సంవత్సరాల కంచి ఇలా హృదయం చాలా చెడ్డది కాబట్టి వీళ్ళ మూలంగా నేను భూమికి ఎందుకు నష్టం కలిగించాలా? ఇక ఎన్నడూను భూమిని ఇంకా నేనేం చెయ్యను. వాళ్ళతో పాటు శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఎవరి హృదయంలో అనుకున్నాడు? తండ్రి అయిన దేవుడు తన హృదయములో అనుకొనెను. కాబట్టి మన యొక్క హృదయ ఆలోచనలు మంచిగా ఉండాలని దేవుడు దీనిని బట్టి కోరుకుంటున్నాడని స్పష్టంగా మనకి అర్థమైంది. అందరికీ వందనాలండి. సమయాన్ని మీకే అప్పగిస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. క్యారియన్ ప్రొఫెసర్ అన్నయ్య ప్రార్థన చేయండి. వందనాలు అన్నయ్య, అప్పారావు అన్నయ్య. మొదటిగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్ లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనాలు. సోదరులు దేవకర్ణ గారికి వందనాలు. వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, ఉదయకాల సమయమందు మీ పాద సన్నిధి చేరి ఈ రీతిగా మేమందరము సహోదరులమై ఐక్యత కలిగి మీ వాక్యం నందు విశ్వాసం ఉంచి వాక్యం ద్వారా ప్రేరేపించబడి వాక్య ధ్యానం చేయుచుండగా మీ వాక్యమును మాకు నేర్పించుటకు కృప చూపండి. మీ వాక్యమును నేర్చుకుని వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి నాయన. ఈ సమయంలో మా సహోదరులు, మీ కుమారులు, దైవజనులు దేవకర్ణ గారు మీ వాక్యాన్ని ప్రకటన చేయనై ఉండగా, బోధించనై ఉండగా వారిని బలపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన మంచి విషయాలు మాకు తెలియజేయగలుగుటకు మీ వాక్యం ద్వారా మాకు తండ్రి నాయన బోధ చేయుటకు సహాయం చేయమని వినిచున్న మేమందరం కూడా చక్కగా వినిన వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకుని మీ వాక్యానుసారంగా జీవించగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ మనవలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి, అందరికి వందనాలు. మన మధ్యలో సహోదరులు దేవకర్ణ గారు మిగతా సమయాన్ని మనకి వాక్యమును వినిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాలలో నుండి దేవుని వాక్యాన్ని వింటున్న మనందరినీ కూడా దేవుడు తన మహాకృప ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చేర్చినందుకు, తన అమూల్యమైన వాక్యమును అనుగ్రహించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము గడిచిన 2 దినాల నుండి కూడా బైబిల్ ఏ విధంగా చదవాలి అనే అంశంను మనము ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినము ఒక 4 విషయాలు మనం ధ్యానించాము. అలాగే ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానించబోతున్నాము. మనము ఈరోజు మొదటి విషయం ఏంటంటే, మనం ధ్యానించే మొదటి విషయం, మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇది 2 నిబంధనల గల గ్రంథం అని జ్ఞాపకం ఉంచుకొని చదువుతూ ఉండాలి. మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 2 నిబంధనలు, ఇందులో 2 నిబంధనలు ఉన్నాయి అనే సంగతి మనసులో జ్ఞప్తికి తెచ్చుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ చదవాలి. పాత నిబంధనలో క్రొత్త నిబంధన గుప్తమైనది. అలాగే క్రొత్త నిబంధన పాత నిబంధనను వెల్లడి చేయుచున్నది. ఈ 2 విషయాలు మనం మనసులో పెట్టుకోవాలి.
మనసులో పెట్టుకుని చదువుట ద్వారా ఆ చదివేటప్పుడు వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తిస్తూ చదవగలం. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైంది. 2 నిబంధనల మధ్య తేడాను మనం గుర్తిస్తూ బైబిల్‌లో 2 నిబంధనలు ఉన్నవని, ఆ 2 నిబంధనలు కూడా 2 వర్గాలు లేక 2 రకాల ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనసులో పెట్టుకోవాలి. మూకమ్మూడిగా అందరికీ వర్తిస్తుంది లేక 66 పుస్తకాల్లో ఉన్న సమాచారం అందరికీ అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోకుండా 2 వేరు వేరు ప్రజలకు ఈ 2 నిబంధనలు ఇవ్వబడ్డాయి అనే దాన్ని మనం మనసులో పెట్టుకొని చదవవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఇలా చదువుతామో పాత నిబంధన ఎవరికి ఇవ్వబడింది, అందులో సందేశం ఎవరిది, లేక క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది, అందులో ఉన్న సందేశం ఎవరికి అనే వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. వ్యత్యాసాన్ని గుర్తించలేదనుకోండి పొరపాటు పడే అవకాశం. ఉదాహరణకి పాత నిబంధనలో ఉన్న సంగతులు దేవుడు ఆ నిబంధన ఎవరికైతే చేశాడో అనగా ఆయన ప్రజలైన ఇశ్రాయేలు చేసిన నిబంధన అందులో ఉన్న సంగతులు వారికి మాత్రమే చెందుతాయి అనే సత్యాన్ని మనము మనసులో పెట్టుకొని దానిని గమనిస్తూ చదివినప్పుడు అక్కడికి వచ్చేసరికి ఆ సంగతులు ఎవరికి అనేవి మనకు స్పష్టంగా అర్థమవుతాయి. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఆ వచనంలో సరిగా ఉపదేశించువానిగాను అనే దగ్గర మూల భాషలో ఏముంటుందంటే సరిగా విభజించువానిగాను అనే మాట మూల భాషలో. ఇంగ్లీష్ లో కూడా రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అనే మాట కనపడుతుంది. అంటే రైట్లీ డివైడింగ్ అంటే సరిగా విభజించాలి. విభజించకపోతే మనం బైబిల్ని అర్థం చేసుకోవచ్చు. కనుక మనకి మొదటిగా కనిపించేది పాత నిబంధన. పాత నిబంధనలో ఆదికాండం అయిపోయిన తర్వాత నిర్గమ కాండంలో దేవుడు 19వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలకు నిబంధన ఇస్తాడు. అక్కడ నుండి చెప్పబడిన ప్రతి సంగతి కూడా వారికే. అంటే నిబంధన ఎప్పుడైతే వచ్చిందో ఆ నిబంధన ఎవరికి ఇవ్వబడిందో అందులో ఉన్న సంగతులు ఆ ప్రజలకే చెందుతాయి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో వీలునామా అనే మాట రాస్తారు. వీలునామా, ఆ వీలునామా ఎవరి పేరట రాయబడుతుందో ఆ వీలునామా వారికే చెందుతుంది. ఆ వీలునామాలో ప్రస్తావించబడిన వ్యక్తులు ఎంతమంది పేర్లు అయితే అందులో ఉంటాయో ఆ వీలునామాలో ఉన్న ప్రతిదీ కూడా ఆ ప్రస్తావించబడిన వ్యక్తులకు మాత్రమే గాని ఇంకెవరికి చెందదు. ఉదాహరణకి వీలునామా ఒకరు చదువుతున్నారు అనుకోండి, ఆ చదివే వ్యక్తికి అది చెందదు. ఎందుకంటే అతను చదువుతున్నాడు అంతే. ఆ వీలునామాలో ఉన్న సంగతులను చదివేవాడే గాని అందులో ఉన్న విషయాలకు అతడు వారసుడు కాదు. ఇది మనకి బాగా తెలిసిన విషయం. కాబట్టి 2 నిబంధనలు, అలాగే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులు ఏ ప్రజలకైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ ప్రజలకు మాత్రమే అవి చెందుతాయి. కనుక ఈ వ్యత్యాసాన్ని గమనిస్తూ పాత నిబంధనలో ఉన్న సంగతులు ఎవరికి చెప్పాడు, ఆ సంగతులు వారికి మాత్రమే చెందుతాయి. అలాగే క్రొత్త నిబంధనలో సంగతులు దేవుడు ఎవరికి చెప్పాడో అలాగే వారికే చెందుతాయి అనే వ్యత్యాసాన్ని గమనిస్తూ చదివినప్పుడు మనకు వివాదాలు రావు. ఈరోజు మరి కొంతమంది
పాత నిబంధనలో ఉన్న పద్ధతులు ఇప్పటికీ ఆచరిస్తూ ఉంటారు. అక్కడ చేసిన ఆరాధన, అక్కడ చేసిన విధానాలు కొన్ని కొత్త నిబంధనలో ఉన్నవి. వీటిని కలుపుతూ ఆ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగ చేయటం ద్వారా మనము ఆ దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చే వారంగా ఉంటాం. కనుక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఆనాటి కాలంలో కొరింథీ సంఘంలో ఉన్న లేక మాసిదోనియా ప్రాంతంలో ఉన్న కొందరు క్రైస్తవులు వ్యత్యాసాన్ని తెలియకుండా బోధిస్తూ లేక అనుసరిస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయం రాయాల్సి వచ్చింది. అంటే 3వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం అంతా పాత క్రొత్త నిబంధనలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయటానికి వ్రాసిన పత్రిక. కనుక మనము ఆ అధ్యాయం అంతా గమనించితే ఆ అధ్యాయంలో స్పష్టంగా రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉంటాడు. కనుక మనం కూడా చదివేటప్పుడు ఈ వ్యత్యాసాన్ని తెలుసుకుంటూ చదవలసిన వారమై ఉన్నాం. లేకపోతే కొరింథీ సంఘస్థులు పొరపాటు పడినట్టుగా మనం కూడా పొరపాటు పడే అవకాశం ఉంది. కనుక దీన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ వ్యత్యాసం మనం చదివేటప్పుడు పాత నిబంధన చదివేటప్పుడు ఇది పాత నిబంధన అండి, అది ఒక ప్రత్యేకమైన ప్రజలకు ఇవ్వబడిందని. క్రొత్త నిబంధన చదివేటప్పుడు ఇది క్రొత్త నిబంధన అని, ఇది ఒక ప్రత్యేకమైన ప్రజలకు ఇవ్వబడింది అని మనం గ్రహింపుతో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చదవలసిన వారమై ఉన్నాం. దీన్నే పౌలు గారు ఈ పత్రికలో అంటాడు, కలిపి చెరపక అంటాడు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కలిపి చెరుపుతూ ఉంటారంటే పాత నిబంధన తీసుకొచ్చి కొత్త నిబంధనలో, కొత్త నిబంధన తీసుకొచ్చి పాత నిబంధనలో కలిపినప్పుడు ఏమవుతుందంటే అది కలిపి చెరిపే బోధ అవుతుంది. అప్పుడు ప్రమాదంలో పడే అవకాశం. కనుక మనం కలిపి చేర్పే వారంగా ఉండకూడదు. దేనికి దానికే, అదే రైట్లీ డివైడింగ్ అంటే సరిగా దాన్ని మనము విభజించవలసిన వారమై ఉన్నాం. అలా విభజించకపోతే చాలా అసలు టోటల్గా బైబిల్ మొత్తాన్ని మనం అపార్థం చేసే వారంగా ఉంటాం. మొత్తం అపార్థం అయిపోయింది. అప్పుడు మనం అర్థం చేసుకోవటంలో కూడా అపార్థం అయిపోతాం. అంటే పొరపాటు పడిపోయే అవకాశము ఉంటుంది. కనుక దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ వ్యత్యాసాన్ని గుర్తిస్తూ చదువుట ద్వారా మనము స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. ఇక రెండో విషయానికి మనం వచ్చినట్లయితే, రెండో విషయంలో మనము బైబిల్ చదివేటప్పుడు బైబిల్ పట్ల మనం కనపరచవలసిన వైఖరి ఏంటంటే, మన మనస్సును వివాదములతో నింపుకొనుట కానీ, అంటే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు కదా, అలాగా వివాదములతో నింపుకొనుట కానీ, వివాదాస్పదంగా ఇతరులకు బోధించడం కానీ చేయకుండా సవివరముగా, విశదముగా, ప్రస్ఫుటముగా నీ వ్యక్తిత్వమును దైవికమైన మార్గములలో పోషించుకుంటూ బైబిల్ మనం చదవాలి. మరలా చెప్తున్నాను, మన మనస్సును వివాదములతో నింపుకొనుట కానీ, వివాదాస్పదముగా ఇతరులకు బోధించుటకు కానీ చేయక సవివరముగా, విశదముగా, ప్రస్ఫుటముగా నీ వ్యక్తిత్వమును దైవికమైన మార్గములలో పోషించుకోవటం అంటే డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి పరుచుకుంటూ, దైవికమైన వ్యక్తిత్వాన్ని దైవికమైన మార్గంలో అభివృద్ధి చేసుకుంటూ బైబిల్ మనం చదవాలి. మనము ఇందాక చదువుకున్నాం కదా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 23వ వచనంలో పౌలు గారు అంటాడు, నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. కాబట్టి ఇక్కడ నేర్పులేని మూఢుల వితర్కములు అంటాడు. వితర్కములు, వితండములు, వివాదములు ఇవన్నీ వ్యర్థమైనవి. కాబట్టి అలాంటి విధానములు మనం కొంతమంది ఎదుటి వారికి చూసుకో నేను నీకు కౌంటర్ ఇస్తా అంటారంటే కౌంటర్ ఇవ్వటానికి చదువుతారు, బాగుపడటానికి కాదు. నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నేను వాక్యం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో కాదు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో
పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అంట. కాబట్టి ఇవన్నీ దేంతో సంబంధం కలిగి ఉన్నవి? వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి. కనుక వివాదాస్పదమైన ఉద్దేశంతో బైబిల్ను మనం ఎప్పుడు కూడా చదవకూడదు. వివాదాస్పదంగా ఇతరులకు బోధించటానికి బైబిల్ను చదవకూడదు. ఇందులో చదివే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైనది. దైవికమైన స్వభావంతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, నా జీవితాన్ని సత్యములోనికి నడిపించుకోవాలి, లేక దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి, ఒక గొప్ప నిరీక్షణకు నేను వారసుని కావాలి. ఇది మన ఆలోచన ఇదై ఉండాలి. ఎదుటివారికి బోధించాలి, ఎదుటివారిని ఖండించాలి, ఎదుటివారికి చెప్పాలి, ఎదుటివారితో వాదించాలి, ఎదుటివారిని నా వాదనలతో ఓడించాలి, ఇంకెక్కడికి వెళ్ళినా సరే నాకు తిరుగులేదు అనే ఉద్దేశంతో, అలాంటి మనస్తత్వంతో బైబిల్ మనం ఎప్పుడూ చదవకూడదు. ఇప్పుడు చూడండి, మనం ప్రస్తుతంలో యూట్యూబ్, ఫేస్బుక్ చూస్తే ఇందులో ఒకరికి ఒకరు కౌంటర్ వీడియోలు చేస్తున్నారు, ఒకరికి ఒకరు వాద ప్రతివాదనలు జరిగించుకుంటూ ఉన్నారు. ఇద్దరి చేతిలో ఉంది ఒకే బైబిల్, ఇద్దరి చేతిలో ఒకే బైబిల్ ఉన్నప్పటికీ కూడా వారిద్దరూ కూడా వివాదాస్పదంగా ఎందుకు బోధిస్తున్నారు, వివాదాస్పదంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ముందు చదివే వ్యక్తి లేక బోధించే వ్యక్తి ఎదుటి వ్యక్తికి చెప్పాలనే ఉద్దేశంతోనే, ఎదుటి వ్యక్తిని ఖండించాలి, ఎదుటి వ్యక్తిని తన వాదనలో ఓడించాలనే ఉద్దేశంతో తప్ప మరొక ఉద్దేశంతో బోధించడానికి ముందుకు రావడం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలాగే మనం బైబిల్ ఎప్పుడు కూడా చదవకూడదు. ఇది మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనము బైబిల్ చదివేటప్పుడు ఒక వ్యత్యాసాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే, లేఖనము లేదా వాక్యము ఒకదానితో ఒకటి సరిపోల్చుచు చదవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, లేఖనము లేదా వాక్యము. ఇది చాలా మందికి తెలియని ఒక ప్రాముఖ్యమైన విషయం. లేఖనము ఓవరాల్ గా బైబిల్ని ఇప్పుడు మనం లేఖనం చదువుకుందాం అంటారు. లేఖనం అంటే ఏంటో తెలియదు. లేఖనం వేరు, వాక్యం వేరు. మనము ప్రస్తుతానికి క్రొత్త నిబంధనలో కాలానికి చెందిన క్రైస్తవులు ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన చదివేటప్పుడు లేఖనము అనే మాట ఉపయోగించుకోరు. లేఖనం వేరు. లేఖనం అంటే ఏంటి? దీన్ని మనం ముందు తెలుసుకోవాలి. లేఖనము అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, క్రీస్తును గూర్చిన ప్రవచనాలను లేఖనము అని పిలిచారు. వాక్యము అంటే క్రొత్త నిబంధన లేక క్రీస్తు ప్రభువును గూర్చి తెలియచేసిన సమాచారం. అంటే క్రీస్తు ప్రభువు లేక సంఘం స్థాపించబడిన తర్వాత ఏదైతే మనకు అనుగ్రహించబడిందో ప్రభు ద్వారా, అది వాక్యం. లేఖనం అనగా క్రీస్తును గూర్చిన ప్రవచనాలు. ఈ వ్యత్యాసం బాగా గమనించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి నోటెడ్ అయిపోయిన లేక ఊత పదం ఏంటంటే, లేఖనాలు చదువుకుందాం అంటారు. ఇప్పుడు లేఖనాలు చదువుకుంటామని చెప్పేసి తిమోతి పత్రికో, ఎఫెసీ పత్రికో, లేకపోతే ఇంకా పత్రికలు ఉన్నాయి కదా, వాటిని చదవటం ద్వారా మనం చెప్పింది వేరు, మనం చదువుతుంది వేరు. ఈ వ్యత్యాసాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. లేఖనములు అని బైబిల్ పిలిచింది ఏంటంటే, ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము, అలాగే పరిశుద్ధ లేఖనములు అని బైబిల్ లేఖనాలు పిలిచింది. ధర్మశాస్త్రంలో ఉన్న
సంగతులు అంటే ధర్మశాస్త్రం ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చింది? యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తుని గురించి ధర్మశాస్త్రం ఇచ్చిన సాక్ష్యాన్ని లేఖనం ఉంది. అలాగే మనము ఈ లేఖనము అను పలకబడిన ఆ సందర్భాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుంటే, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. అంటే లేఖనం ఏం చేస్తుంది? అసలు లేఖనాలు ఎవరి దగ్గర ఉన్నాయి? యూదుల దగ్గర ఉన్నాయి. యూదుల దగ్గర లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక లేఖనము అనేది చూడండి 46వ వచనం కూడా చదువుకుందాం. 46, 45 కూడా చదువుకుందాం. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపుడు, అతడు నన్ను గూర్చి వ్రాసిన కనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదు. మీరు అతని లేఖనములను నమ్మని యెడల నా మాటలు ఎలాగ నమ్ముదురు అని. అంటే మోషే గారు ఏం రాశారు? లేఖనాలు రాశారు. లేఖనాల్లో ఏముంది? యేసుక్రీస్తు ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను అదే పాత నిబంధనలు క్రొత్త నిబంధనకున్న వ్యత్యాసాన్ని. అలాగే పాత నిబంధనలో క్రొత్త నిబంధన గుప్తమైనదని, క్రొత్త నిబంధన పాత నిబంధనను వెల్లడి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను. అంటే లేఖనములు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నవి? క్రీస్తుని గురించి. అంటే లేఖనములు నెరవేరిపోయినవి. ప్రస్తుత కాలంలో లేఖనములు అనేవి నెరవేరిపోయినవి. చాలా మంది ఈ నెరవేరిపోయిన వాటిని పట్టుకుని లేఖనములు అంటూ ఉంటారు. లేఖనము ఎప్పుడు కూడా లోకానికి రాని క్రీస్తుని గురించి చెప్పిందే లేఖనం. మీకు ఇంకొక వచనం చూపిస్తాను. లూకాసు వార్త మనం చదువుకున్నట్లయితే 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు నీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచి, చూడండి లేఖనములు గ్రహించినట్లుగా. లేఖనములు అంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పబడిన సంగతులు అన్నీ కూడా ఏంటి? అవి లేఖనములు. ఇది మనం చాలా స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే లేఖనములు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చేవే. ఈ సంగతి మనం గుర్తించాలి. కనుక మనం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చదువుతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటే, మీరు దైవములని నేనంటినని మీ ధర్మం లేఖనము నిరర్థకము కానేరాదు కదా. చూడండి, ఇక్కడ లేఖనం అంటే ఏంటి? ధర్మశాస్త్రం, ప్రవచనము. కాబట్టి లేఖనము నిరర్థకము కాదు అంటే చెప్పబడిన ప్రవచనము నిరర్థకం కాదు అనే సంగతిని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం ఆలోచించినప్పుడు లేఖనముల్లో చెప్పబడిన సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు వారిని గురించి తెలియచేసిన సంగతులుగా మనం గ్రహించవలసిన వారమైందాం. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం మనము పరిశీలించినట్లయితే 17వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము మనము 11వ వచనాన్ని చదువుతున్నాం. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చారు. చూడండి, ఈ ఎవరు వీళ్ళు? 10వ వచనంలో కనపడుతుంది. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి.
వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించేవి. బెరయలో ఉన్న క్రైస్తవులు, అలాగే బెరయలో ఉన్న యూదుల సమాజ మందిరంలో పౌలు గారు వెళ్ళారు. యూదుల సమాజ మందిరంలో యూదులు మాత్రమే ఉంటారు. ఆ యూదులకు పౌలు గారు ఏం చెప్పారు? వాక్యం చెప్పారు. వాక్యంలో ఏముంది? నెరవేర్చబడిన క్రీస్తు యొక్క జీవితం ఉంది. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థం కావడం సువార్త. అంటే యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానముల యొక్క వార్త. ఆ వార్త ద్వారా మానవాళికి అనుగ్రహించుతున్న రక్షణ, రక్షించబడిన వారు దేవుని ఆరాధించడానికి కూడుకునే సంఘము ద్వారా దేవుడిని అనుగ్రహించిన ఆశీర్వాదాలు, నిరీక్షణ, ఇవంతా కూడా వాక్యం. ఈ వాక్యం రైటా కాదా అనే సత్యాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ చేతుల్లో ఏముంది అంటే ధర్మశాస్త్రం అనగా లేఖనాలు ఉన్నాయి. లేఖనములు పరిశోధించు వచ్చారు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చదివేటప్పుడు లేఖనం వేరు, అలాగే వాక్యం వేరు అనే సంగతిని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము అపోస్తుల కార్యంలోనే ఇంకా కొన్ని సంగతులను ఆలోచించినప్పుడు పాత నిబంధన లేఖనము అనే సత్యాన్ని స్పష్టంగా మనం చూడగలం. చూడండి, 8వ అధ్యాయం అనగా అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారు నపుంసకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ చూడగలం. 32వ వచనం చదువుతున్నాను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం మీదనక ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరించురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్తున్నాడు? తన్ను గూర్చియా, వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. లేఖనము క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చింది, క్రీస్తును గూర్చి ప్రవచించింది. లేఖనము ప్రవచనాలలో ఉన్న క్రీస్తును గూర్చి ప్రత్యక్షపరిచింది. ఇప్పుడు మనము చదువుకునేది క్రొత్త నిబంధన ఏంటంటే దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడింది కాదు. లేఖనం అనగా నెరవేరనిది. మనం లేఖనం అంటున్నామంటే అది నెరవేరలేదని. కాబట్టి ఇది మనం గ్రహించాలి. మనం లేఖనము అని ప్రస్తుత కాలంలో దేవుడు మనకు బయలుపరిచిన సత్యాన్ని లేఖనము అని అనకూడదు. క్రొత్త నిబంధన ఎలాగా అంటే సంబోధించబడింది అనేది మనం గమనించితే అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఆయన క్షమించండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టే యుక్తము కాదు. ఇక్కడ లేఖనము బోధించటం మాని అని చెప్పలా. ఏమంటున్నాడు? దేవుని వాక్యము బోధించటం మాని అనే మాట అక్కడ ఉపయోగించబడింది. అలాగే అపోస్తలుల కార్యములోనే 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుంటే వీరు అపోస్తలుల బోధ యందును అనే మాట కనపడుతుంది. అపోస్తలుల బోధ ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అపోస్తలులు బోధించిన దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాన్ని కాదు. దేవుని యొక్క వాక్యాన్ని బలపరచడానికి లేఖనాలను వాళ్ళు సపోర్టుగా తీసుకున్నారంటే రుజువుపరచడానికి. మీ లేఖనంలో చూడండి, మీ లేఖనం చెప్పలేదు, యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారు కూడా నన్ను గూర్చి లేఖనంలో రాయబడలేదా? ఈరోజు మీరు విన్న ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరింది. ఇలాగా ఎన్నో విషయాలు యేసుక్రీస్తు వారు కూడా ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు లేక దేవాలయానికి వెళ్ళినప్పుడు వారి మధ్య లేఖనాలను చదివి వినిపించినట్లుగా మనము చూడగలం. కనుక లేఖనము వేరు, అలాగే వాక్యము వేరు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము క్రొత్త నిబంధన దేవుని యొక్క వాక్యము. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే
దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులకు ఏం కావలసి వచ్చింది అంటే వాక్యం కావాలి. అంటే క్రీస్తునికి వచ్చిన రక్షణ సువార్త కావాలి, క్రొత్త నిబంధన కావాలి. యాజకులకు లేఖనాలు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మోషే గారి దగ్గర నుండి తరతరాలుగా లేఖనములు వారి చేతుల్లో ఉన్నాయి. లేఖనాలను అనుసరించే వాళ్ళు వాళ్ళ యాజకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి లేఖనం వేరు, వాక్యం వేరు. ఈ వ్యత్యాసాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమైన. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. 12వ అధ్యాయము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అనే మాట అక్కడికి మనకు కనపడుతుంది. అలాగే 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ యందంతటినున్న సహోదరులను వినిరి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. క్రొత్త నిబంధన అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యం అనగా క్రొత్త నిబంధన, లేఖనము అనగా పాత నిబంధన అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. కాబట్టి ఈ సంగతులు మనము ఇంకా క్రొత్త నిబంధన అంతా చదువుకుంటా వెళ్తే, క్రొత్త నిబంధన అంతా కూడా మనకి దేవుని వాక్యము, దేవుని చాలా వచనాలు ఉన్నాయి. కాబట్టి మనకు సమయం సరిపోదు కాబట్టి కొన్ని వచనాలను నేను మీకు తెలియజేశాను. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము లేఖనము అనే మాట ఉపయోగించితే అది పాత నిబంధనకు సంబంధించింది ఉండాలి. మనం లేఖనం చదువుకుందాం అనుకున్నాం అనుకోండి, క్రీస్తుని గురించిన ప్రవచనాల్లో లేక కీర్తనలో లేక పాత నిబంధనలో ఉన్న సంగతులు చదివేటప్పుడు లేఖనం అనాలి. క్రొత్త నిబంధన గురించి మనం ప్రస్తావించేటప్పుడు లేక క్రొత్త నిబంధన యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు, క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులను చదువుతున్నప్పుడు మనము వాక్యము, దేవుని వాక్యము అని మనము మాట్లాడాలి. ఈనాటి క్రైస్తవునికి లేఖనంతో సంబంధం లేదు. ఈ విషయాన్ని గమనించాలి. లేఖనం ఎప్పుడు అంటే క్రీస్తుని గురించి పాత నిబంధనలో ఉన్న సంగతుల ద్వారా రుజువు పరచాలనుకున్నప్పుడు లేఖనాల జోలికి మనం వెళ్ళాలి. అంతేగాని క్రొత్త నిబంధన అనగా లేఖనం అనగా నెరవేరిపోయింది. అది నెరవేరంది ఏదైనా ఉంటే అది లేఖనం. ప్రత్యేకించి లేఖనము యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆయన యొక్క పుట్టుక, అలాగే ఆయన యొక్క ఈ భూమి మీద జీవించిన జీవితం, అలాగే ఆయన యొక్క మరణ, సమాధి, పునరుద్ధానములు, ఇవన్నీ కూడా సాక్ష్యం ఇచ్చిందే ఏంటంటే లేఖనము. కనుక లేఖనానికి అలాగే మరి వాక్యానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చాలా స్పష్టంగా గ్రహించకపోతే మనము పొరపాటు పడే అవకాశం ఉంది. ఇది నేటి కాలంలో ఉన్న క్రైస్తవులంగా మనం స్పష్టంగా గ్రహించాలని, అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, మనము బైబిల్ చదివేటప్పుడు గ్రహించవలసిన మరొక సంగతి ఏంటంటే, వాక్యమును లేక దేవుని యొక్క వాక్యమును సాతాను ఎత్తుకొని పోకుండా అపవాదిని ఎదుర్కొంటూ చదవాలి. మనం వాక్యం వింటాం, వాక్యం చదువుతాం. చాలా మంది నేను ఇది చాలాసార్లు విన్నాను, మర్చిపోతున్నాను అంటే ఏం జరుగుతుంది అక్కడ? మత్తయి సువార్త ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం, మనకందరికీ తెలిసిన ఉపమానాన్ని మనం ఆలోచించినప్పుడు, ఆ ఉపమానంలో 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలా కనపడుతుంది. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. కాబట్టి వాక్యం ఎత్తుకొని పోబడుతుంది. అపవాది వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు.
కాబట్టి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మనము జాగ్రత్త వహిస్తూ వాక్యాన్ని మనము చదవాలి. ఒకవేళ వాక్యాన్ని ఎత్తుకొని పోయినప్పుడు అది నిష్ప్రయోజనం అవుతుంది. ఎన్నిసార్లు వాక్యం చదివినా, ఎన్నిసార్లు వాక్యం విన్నా కూడా ముందు విన్నదానిని, లేకపోతే మనం ఏదైతే చదువుతున్నామో దాని విషయంలో మనము జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాము. లేకపోతే మనం చదివినది ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక పౌలు గారు అంటాడు కదా, మనము విశేష జాగ్రత్త కలిగి ఉండవలను అంటాడు. హెబ్రీయులకు రాస్తూ మనము వినిన సంగతులను కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను అనే మాట. అంటే ఒకవేళ మనము వాక్యాన్ని వింటున్నాం, లేక వాక్యాన్ని చదువుతున్నాం, ఈ రెండు కూడా మనకు అవసరమైనవే. వాటిని మనం చదివినప్పటికీ కూడా వాటి నుండి మనం వేరైపోతున్నామంటే, లేక అలాగ మనం జీవించలేకపోతున్నామంటే, లేకపోతే వాటి విషయంలో మనము వేరుగా ఉంటున్నామంటే అది మనము పొరపాటు పడిపోతున్నాం, లేక తప్పిపోతున్నాం. కనుక ఈ సంగతులను మనము జాగ్రత్త వహించవలసిన వారమైనాం. జాగ్రత్తగా వాటిని మనము మన మనసులో ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. తరచుగా ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఏందైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకునుడి అంటాడు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడదని ఆయన చెప్పాను. కనుక పాపము వలన కలుగు భ్రమచేత అంటే పాపం భ్రమింపచేస్తుంది. ఈ మీలో ఎవడును కఠినపరచబడకుండా ఉన్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు మన హృదయాలు కఠినం కాకుండా ఏం చేయాలి అంటే జాగ్రత్త వహించాలి. ఇశ్రాయేలీయులు దేవునికి కోపం పుట్టించారట. ఎందుకు కోపం పుట్టించారు? 16వ వచనం చూడండి. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. కాబట్టి మనం ఈ సంగతులను జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం, జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మనం తీసుకోకపోతే మనం చదివి కూడా ఉపయోగం ఉండదు అనే సంగతిని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక చివరిగా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాగ్దానములు ఇతర ప్రజలకు ఇతర కాలమునకు మాత్రమే కాక అవి నీకును చెందినవనియు దేవుడు మరియు ఆయన సత్యము ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నారని భావించు దాన్ని చదువు. ఇది నాకు కాదులే అని కాదు. ప్రతి సందేశం కూడా లిటరల్ గా స్పిరిచువల్ గా ఉంటుంది. లిటరల్ గా ఏం చెప్తారు అనేది మనం ఒకసారి ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. ఒక ఉదాహరణ అంటే ఇది నాకు కూడా చెందుతుంది అనేది మనం గ్రహించాలి అంటే, సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మనకి ఒక మాట కనపడుతుంది. అక్కడ సౌలు రాజుతో సమూయేలు మాట్లాడే మాట చూడండి, 22వ వచనం నుండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట
మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే చెప్తుంది ఎవరికి? సౌలుకే. కానీ మనకు అందులో ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? చెప్తున్న సందేశం సౌలుకే ఆ హెచ్చరిక. కానీ అందులో ఉన్న సమాచారం మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ కాలంలో కూడా, ఆ కాలంలో మాత్రమే కాదు, ఈ కాలంలో కూడా మాట వినాలి అనేది ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో మనము ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను మనం ఆలోచించినప్పుడు, ఒకటి జ్ఞప్తికి తెచ్చుకుంటూ చదవాలి ఇవి 2 నిబంధనలు అని. రెండవది నీ మనస్సును వివాదములతో నింపుకున్నట్టు గాని, వివాదాస్పదముగా ఇతరులకు బోధించుట గాని చేయక, సవివరముగా, విశదముగా, ప్రస్ఫుటముగా నీ వ్యక్తిత్వమును దైవికమైన మార్గములలో అభివృద్ధి చేసుకుంటూ చదవాలి. అలాగే లేఖనమును లేదా వాక్యమును ఒకదానితో ఒకటి సరిపోల్చుచు దానిని చదవాలి. తర్వాత దానిని సాతాను ఎత్తుకొని పోకుండా అపవాదిని ఎదుర్కొంటూ చదవాలి. ఇక చివరిగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, దేవుని యొక్క వాగ్దానములు ఇతర ప్రజలకు, ఇతర కాలములకు మాత్రమే కాక అవి నీకును చెందినవనియు, దేవుడు మరియు ఆయన సత్యము ముఖాముఖిగా నీతో మాట్లాడుచున్నారని భావించుచు దాన్ని చదువు. ఇలాగ మనము బైబిల్ చదవలసిన వారమైనాం. బైబిల్ చదువుటకు మనము కొన్ని విషయాలను ఇంతవరకు నేర్చుకున్నాము, ఎలా బైబిల్ చదవాలనేది. రేపటి దినము మరికొన్ని విషయాలను దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ధ్యానిద్దాము. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. వందనాలు సార్. ముగింపు ప్రార్థన మీరు చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ గ్రంథాన్ని ఎలా చదవాలో, ఏ విధంగా చదివితే మీ మనస్సు మాకు తెలుస్తుందో, మీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకొనుటకు మేము ఏ విధంగా ఈ గ్రంథమును చదువుట ద్వారా ప్రయోజనాన్ని పొందగలము అనే సంగతులను గడిచిన కొద్ది రోజులుగా మేము ధ్యానిస్తున్నాం. మా తండ్రి, ఇది మహాగ్రంథము, మీ గ్రంథము తండ్రి. మహోన్నతుడిగా మీరు ఈ సర్వలోకాన్ని పరిపాలిస్తున్నారు కనుక సర్వలోక పరిపాలకుడుగా ఉన్న మీ చిత్తాన్ని తెలియజేసే ఈ గ్రంథాన్ని సామాన్యులంగా, వ్యర్థులంగా, అల్పులంగా మేము చదివి గ్రహించటము ఎంతో తండ్రి, మరి అది ప్రయాసతో కూడింది. కానీ అది మీరు మీ ఆత్మ ద్వారా, మీ కృప ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకునే రీతిలో మీరు మాకు బయలుపరిచారు. అందును బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ గ్రూప్ లో చేరి ఎందరైతే విన్నారో వారందరి హృదయాల్లో విన్న సంగతులను మీరు ముద్రించి, ఆ సంగతులు వారి హృదయాల్లో స్థిరపరిచి, బైబిల్ను చదువుట ఎలా చదవాలో అనే సంగతులను క్రమక్రమంగా నేర్చుకుంటూ మీ గ్రంథాన్ని చదివి ఆత్మీయంగా ఆశీర్వదించబడే భాగ్యము తండ్రి ఈ గ్రూప్ లో ఉన్న వారికి, అలాగే ఇప్పుడు ఈ సందేశాన్ని వింటున్న వారికి కూడా అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.